అన్నది ఒక అమ్మ. ఏమిస్తారమ్మా? ఇంకా కూడా ఏం మాట్లాడుతున్నారు? ఒక ఏమిచ్చుడు కావాలా? 200, 300, 400 ఇస్తే జీవితాలు గడిచిపోతున్నాయా? ఎందుకు అలవాటు పడది? 200, 300 అమ్ముడు పోతందుకు మనమేం కోళ్ళమా? దేనికి అమ్ముడు పోకూడదు? దేనికి? మనం మనుషులమే కదా, కాళ్ళు చేతులు లేవా? మనం కష్టపడాలా, చదివియాల పిల్లలని, ఉద్యోగాల కోసం ప్రభుత్వాలతో పోటీ పడాలా. అని అమ్మ సొత్తు లేదు. ఎవరన్నా ప్రభుత్వాలు ఇవాళ అడిగి రేవంత్ రెడ్డి గాని, కేసీఆర్ గాని, ఎవరన్నా గాని వాడు ఏం చేస్తున్నాడు? మనం ఓట్లేస్తే గెలుస్తున్నాడు వాడు. 10 మంది లేదు, మన రాజ్యం మీద కూర్చోబెడుతున్నాం. 190% ఉన్నాం, చేతులు కట్టుకుని మూలకి పడుతున్నాం. దేనికమ్మా? తప్పు చేస్తేనే భయపడాలా? ముందటికి వచ్చి ఉన్నట్టు చెప్పడానికి లేదు. అసలు ఎందుకు? మాకెందుకు రావు? మాకెందుకు రాత లేదు? ఎందుకు మాట్లాడరు? ఇల్లు పక్కోడు ఏదో నీళ్ళ మీదకెళ్ళో చేను మీదకెళ్ళి లొల్లైతే 4-5 రోజులు పొద్దు కూర్చులాడతారు. ఒక చిన్న ఇంటికాడ చిన్న లొల్లు ఉంటే 4-5 రోజులు లొల్లు పెడతారు. ఇలా మన బతుకులే దెబ్బతీస్తున్నాడు. ఎందుకు మాట్లాడారు? ఎవరు? మన పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాడు. ఎందుకు మాట్లాడరు? వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు?